జై భీమ్. నేను రాజు నా పేరు. నేను మాలమానాడు గుంటూరు జిల్లా యూత్ ప్రెసిడెంట్ని. అలాగే మా జాతీయ అధ్యక్షుడు నత్తా యమనారాజు గారు. ఈరోజు ఈ సమావేశం ఎందుకంటే బషీర్ బాబు ముస్తఫా కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ కొడుకు గురించి ఎన్నో ఎలిగేషన్లు టీడీపీ వాళ్ళు చేయటం జరిగింది. దానికి ఈ కౌంటర్ ఇవ్వటం జరిగింది. అయితే ఈ ఈ మాటల మట్టికి మాట్లాడటం కరెక్ట్ కాదు. అలాగే ఏదైతే బషీర్ బాబు ఈ వైసీపీలో బాగా స్పీడ్గా వెళ్తున్నాడో దానికి వీళ్ళు స్పీడ్ని ఆపాలని చెప్పి వీళ్ళ గెలుపు తథ్యమని తెలిసి ఈ రోజున ఈ మాటలన్నా చెప్పి ప్రజల్ని మభ్య పెడదామని చూశారు. దానికి ప్రజలు ఏమాత్రం మోసపోరు. వీళ్ళు 2 సార్లు గెలిచారు. ఫస్ట్ సారి గెలిచి కూడా అంత ధీటుగానే ప్రతిపక్షంలో ఉండి ముస్తఫా గారు చాలా పనులు చేయడం జరిగింది. రెండోసారి కూడా అలాగే ప్రజల్లోనే ఉన్నాడు. ఇప్పుడు నూరి ఫాతిమక్క ఆ స్పీడ్గా ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది. దానికి బషీరు అందరినీ కలవటం జరిగింది, ప్రజల్లో ఏమిటి తిరగటం జరిగింది. వాళ్ళ గెలుపు తథ్యమని తెలిసి దాన్ని ఆపటానికి టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్క్రిప్ట్ ఒకటి రాసి మనోడికి ఇవ్వటం జరిగింది. దాని పరకంగా ఏం పేరు మస్తాన్ అనే వ్యక్తికి మాట్లాడమన్నారు. అతను కూడా మాలే, నేను మాలే. మేము ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీలతో సహా ముస్తఫా గారి ఫ్యామిలీకి అండదండలుగా ఉన్నాం. దీనికి అతనికి ఒకటే చెప్తున్నా, ఏదైతే ఉందో నీ కాడ ప్రూఫ్ ఉందో దాన్ని తీసుకొని నువ్వు మాట్లాడు. అంతేగాని నెహ్రూ నగర్లో బుచ్చే తోటలో గంజాయి జరుగుతుంది, మాఫియా జరుగుతుంది, ముందు అతన్ని విచారించాలి డిపార్ట్మెంటు. ఎందుకంటే అతను చూశాడు కాబట్టి అతన్ని విచారించండి. అతనే ఈ మాట చెప్పాడు కాబట్టి అతని గారు ప్రూఫ్ ఉంటుందిగా, ఫోటోలు కానీ వీడియో కానీ. బషీర్ బాబుని ఎవరైతే ఎలిగేషన్లో తెచ్చి పెట్టావో అతని ఫోటో ఉంటుందిగా. నువ్వు నైటు పెట్రోల్ పోలీసులు తిరగట్లేదన్నావు, తిరగనప్పుడు ముందు నువ్వెందుకు తిరిగావు? నైటు నెహ్రూన్నారు బుచ్చి తోటలో అర్ధరాత్రి నాతో సహా బళ్ళు ఆపుతున్నారు డిపార్ట్మెంటు. మేము మీటింగ్కి వెళ్ళొస్తుంటే మేము చెప్పాల్సిందే, మేము కదిలి వెళ్ళాల్సిందే రాసి నా పేరుతో సహా ఫోన్ నెంబర్తో సహా. అట్ట ఎలక్షన్ కోడ్ వచ్చి 10 ఇంటికి వెళ్ళిపోతుంటే నువ్వెందుకు అర్ధరాత్రి తిరుగుతున్నావు? నువ్వు ముందు నిన్ను విచారిస్తే అసలు అంతా బయటకు వచ్చిద్ది. ఈ బషీర్ బాబు గంజాయి అమ్ముతున్నాడు అన్నావు, గంజాయి తాగుతున్నాడు అన్నావు, దానికి అసలు నీకు ప్రూఫ్ ఏముందాయా? నీకోట ఉన్నది ముందు నువ్వు బయట పెట్టు. లేదా నువ్వు క్షమాపణ కానీ కోరలేదనుకో పరిణామం వేరుగా ఉంటుంది. నేను మాలమాను తరపున నేను దీన్ని ఖండిస్తున్నాను. దీన్ని బట్టి సహించేదే లేదు. దీనికి ఒకటే నీకు ఎవరైతే రాశారో షిఫ్ట్ రాసిచ్చారో వాళ్ళందరూ బాగానే ఉంటారు. రాజకీయంలో నిన్న మొన్న వస్తున్నావు తమ్ముడు. నేను దగ్గర 18 సంవత్సరాలు పుష్పరాజు గారి శిష్యుడిగా నేను కొనసాగడం జరిగింది టీడీపీలో. నాకు నచ్చలేదు, నేను పార్టీ వైఎస్ఆర్సీపీలోకి మద్దతు ఇవ్వడం జరిగింది. నువ్వు ఇప్పుడు వచ్చావు, చాలా ఇబ్బంది పడతావు. నువ్వు బషీర్ బాబుని ముస్తఫా గారి ఫ్యామిలీని క్షమాపణ కోరాల్సిందే. కోరనప్పుడు పరిణామం మటుకి నీకు తప్పదు.